హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వరూప స్టిచ్చింగ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టాప్ కటింగ్ అండి. అది 28 సైజ్ వాళ్ళకి. 28 నాకు కరెక్ట్గా అయితే వాళ్ళు కామెంట్ అయితే చేయలేదు. చెస్టా, వెస్టా లేకపోతే హిప్పా అనేది నాకు కరెక్ట్ క్లారిటీ లేదండి. అందుకనేసి అసలు ఏ మెజర్మెంట్ అయినా ఎలా తీసుకోవాలి అనే క్లారిటీగా అయితే చెప్తున్నాను. ముందుగా మనము నెక్ ప్లస్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే నేనైతే 6 తీసానండి. 2.5 మనకి నెక్ వచ్చేస్తుంది. 2.5కి మనం నెక్ తీసుకుంటాము. తర్వాత మిగతా అంతా షోల్డర్కి వస్తుందండి. ఆ షోల్డర్లో కూడా మనం ఇక్కడ నెక్ దగ్గర అయితే 1/2 ఇంచ్ కుట్టర్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ కూడా 1/2 ఇంచ్ హ్యాండ్స్ జాయింట్కి 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కదండి. అలాగా మనకి 2.5 ఇంచ్ అయితే మనకి షోల్డర్ వస్తుందండి. నెక్కి మనం 2.5 తీస్తాము. అలాగా ఇప్పుడు మనం నెక్ ప్లస్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో హ్యాండ్స్కి కూడా మనం అంతైతే తీసుకుంటామండి. ఇప్పుడు నెక్ ప్లస్ షోల్డర్ 6 అయితే తీసుకున్నాను కదా, అలాగే మనము హ్యాండ్స్కి కూడా 6 తీసుకుంటామండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం 6 అయితే తీసుకుంటాం. మనకు షోల్డరు నెక్ ఎంతైతే వస్తుందో అంత మనకి హ్యాండ్స్ తీసుకుంటాం. ఒకవేళ 7 వస్తే 7, 8 వస్తే 8 అలాగైతే. ఇప్పుడు 28 సైజ్ వాళ్ళకి అని చెప్పాను కదా. ఇప్పుడు 28 సైజ్ అంటే మనకి చెస్టా లేకపోతే వెస్టా లేకపోతే హిప్పా అనేది మనకి క్లారిటీ లేదు. సో ఏ మెజర్మెంట్ అయినా ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. బాడీ మెజర్మెంట్ తీసుకునే వీడియో కావాలంటే కమెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం మెజర్మెంట్ క్లాత్ మీద ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. ఇది అండి. ఇప్పుడు ఒకటి చెస్ట్ దగ్గరికి వస్తుంది, ఒకటి వెస్ట్ దగ్గరికి, ఒకటి హిప్ దగ్గరికి. ఇప్పుడు నేను దానిలోకి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ చెస్ట్ దగ్గరికి తీసుకునేటప్పుడు మనం 6కి అయితే తీసుకుంటాము. నెక్స్ట్ మనము వెస్ట్ దగ్గరికి తీసుకునేది మనం 13కి తీసుకుంటామంటే 13కి తీసుకుంటాము. నెక్స్ట్ మనం తీసుకునేది 18.5 అండి. అది హిప్కి అయితే మనం తీసుకుంటాము. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి, ఏ దానికి అది. అప్పుడే మనకి కర్వ్ అనేది నీట్గా వస్తుందండి వెస్ట్ దగ్గర. ఇప్పుడు మనం వెస్ట్ 28 అయితే వెస్ట్ తీసుకోవాలి, చెస్ట్ 28 అయితే చెస్ట్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా. ఒకవేళ ఈ 28 నేను వెస్ట్ అనుకున్నాను అనుకోండి, 28/7 28/4 చేసుకోవాలండి. 28/4 చేసుకొని వచ్చిన దాన్ని మనము కరెక్ట్ సైజ్గా మెజర్ చేస్తాము. ఇప్పుడు 28/4 చేసింటే నాకు 6 అయితే వచ్చిందండి. సో నేను 6కి మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ సైజ్, ఇప్పుడు వెస్ట్ అనుకుంటే అది మనకి వెస్ట్ దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ చెస్ట్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి చెస్ట్ ఒక సైజులో ఉంటుంది, వెస్ట్ ఒక సైజులో ఉంటుంది, హిప్ అనేది ఒక సైజులో ఉంటుంది. కానీ ఒక మెజర్మెంట్ చెప్పాలి అంటే చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది వెస్ట్ కంటే, హిప్ వెస్ట్ కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది, చెస్ట్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఏ సైజ్ వరకైనా కూడా ఇలాగైతే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 30, ఇప్పుడు మనం వెస్ట్ 28 తీసుకున్నాము, చెస్ట్ ఏమో 30 తీసుకున్నాము. హిప్ దానికి చెస్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తున్నా కదండి, అందుకని 34 అయితే తీసుకున్నాను. హిప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందండి షేపు. దానిని బట్టి మనం మెజర్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే 34/4 చేస్తే వచ్చిన దాన్ని మనం కరెక్ట్ సైజ్గా అయితే తీసుకోవాలండి. ఇలా అయితే మనం మెజర్ చేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఒకవేళ ఆ హిప్ 34 కాకుండా 32 ఉంటే 32/4 చేసుకోవాలి. 32/4 ఎంతైతే వస్తుందో 8 వస్తుందండి. ఆ 8ని కరెక్ట్ మెజర్మెంట్గా మనం చూసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. మనం మళ్ళీ 2.5 కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రాగా మనం కుట్లలోకి అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 22/4 చేసుకుంటే మనకి 8 అయితే వస్తుంది. అలాగా 8కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. 8 ఇంచెస్కి 34/4 చేసుకున్నాం అనుకోండి మనం, అప్పుడు అది 8.5 అయితే వస్తుంది. ఆ సైజ్ 34 సైజు హిప్ 34 ఉన్న వాళ్ళైతే మనం 8.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. 22 ఉన్న వాళ్ళైతే మనం 8కి అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ సైజు. నేను ఇప్పుడు చెస్ట్ వెస్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. కరెక్ట్ మార్కింగ్ అండి ఇది. ఇప్పుడు మనం కుట్లలోకి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ కుట్లలోకి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. అలాగా మనం ఇప్పుడైతే ఇలా చేసుకున్నాం కదా, ఇక్కడ మనము
చెస్ట్కి వెస్ట్కి జాయిన్ చేస్తున్నాము. ఇప్పుడు చెస్ట్కి వెస్ట్కి చేసినట్టుగా మన హిప్ దగ్గర కాదండి, హిప్ మనకి లూజ్గానే ఉండాలి, కొంచెం ఒక 1 ఇంచ్ పైన మనకి లూజ్గానే పెట్టుకోవాలండి. అలాంటప్పుడు మనం ఒక 1 ఇంచ్ కొంచెం లోపలికైతే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కట్ టాప్ కాబట్టి కొంచెం లోపలికైతే మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను. చూస్తున్నారు కదా, అలాగైతే మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా స్ట్రైట్గా మనం మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. స్ట్రైట్ కట్ కాండి ఇదైతే. ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర రౌండ్ అయితే తీసేసుకోవాలి. ఇది ఇప్పుడు కరెక్ట్ సైజ్ మనకి తెలియదండి. ఈ కరెక్ట్ సైజ్ తెలిస్తే మనం కరెక్ట్ సైజ్ పెట్టేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ విధంగానే అండి, మీరు జస్ట్ అలా మెజర్ చేసుకోండి. మీ బాడీని చేసుకున్న తర్వాత ఇలాగైతే మనం మెజర్ చేసుకొని ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అలా కుట్లలోకి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవడమే. ఇది నెక్కు వస్తుంది. మనం ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కటింగ్ అయితే చేయకూడదండి, మనం హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే కటింగ్ చేయాలి. పైన నుంచి మనం నెక్ ఎందుకు కటింగ్ చేయకూడదు అంటే, ఇవి మనకి బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నెక్ కటింగ్ చేయడం వల్ల అవి మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్ అయితే వస్తుంది. ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను చూడండి. 30/4 చేస్తే 7.5 వస్తుంది. 7.5 అంటే 7.5 అలా కూడా అంటారు కదా, అలా అయితే వస్తుంది. ఇప్పుడు ప్లస్ 2 ఇంచెస్ అంటే ఒకవేళ మనకి 30 సైజ్ వాళ్ళు 30/4 చేసుకుంటే మనకి 7.5 వస్తుంది, 7.5 అయితే వస్తుంది కదా, అది కరెక్ట్ సైజ్ అండి. దానికి మనం 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఒకవేళ 32 సైజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, మనకి 32 సైజ్ వాళ్ళు అయితే మనకి 8 అయితే వస్తుందండి. ఆ 8 కరెక్ట్ సైజ్, దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగైతే మీకు కరెక్ట్ సైజ్ ఏదైనా కానివ్వండి, దాన్ని ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.